గేమ్ చేంజర్, డాకు మహారాజ్ కి ఈ రెండు సినిమాలకి కోట్ల షాక్ అయితే ఎదురైందండి. ఎలా అంటే యాక్చువల్గా 14 రోజుల పాటు అధిక ధరలకు అమ్ముకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అమ్ముకోమన్నాయి. ఎలాగా 14 రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచి మీరు అమ్ముకోండి అని చెప్పాయి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 14 రోజులకు అమ్ముకుంటే ఎవరు లాస్ అవుతారు? ప్రజలే కదా. మీ సొమ్మేం పోయింది? 14 కాకపోతే 20 రోజులు అమ్ముకోమంటారు టికెట్లు. కానీ ఎవరి దగ్గర నుంచి కొనుక్కుంటారో, ఎవరు కొనుక్కోవాలి? ప్రజలే కొనుక్కోవాలి టికెట్లని, పెరిగిన ధరలకు పెరిగిన టికెట్లని. కాబట్టి రేట్లు పెంచమని మీరు ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు అమ్ముకుంటానంటే ఎలా కూతుంది అని చెప్పి ఆయన కోర్టుకు వేయడం జరిగింది. అది ఏంటంటే త్వరలో విడుదల కానున్న డాకు మహారాజ్ గేమ్ చేంజర్ సినిమా టికెట్లను మొదటి 14 రోజుల పాటు అధిక ధరలకు అమ్ముకునేందుకు ఆ చిత్ర నిర్మాతలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో హైకోర్టు జోక్యం చేసుకుంది. ఇది మెయిన్. అధిక ధరలను మొదటి 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ యమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాల టికెట్లను మొదటి 14 రోజుల పాటు అధిక ధరలకు అమ్ముకునేందుకు, విక్రయించుకునేందుకు చిత్ర నిర్మాతలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన అరిగెల శ్రీనివాసులు, ఇది మెయిన్, గుంటూరుకు చెందిన అరిగెల శ్రీనివాసులు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఒకటి పిల్ దాఖలు చేశాడు. ఈ వ్యాజ్యంపై సిజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలకి ఈ సినిమాలు మొదటి 10 రోజుల పాటు అధిక ధరల టికెట్లు అమ్ముకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో ఒకటి జారీ చేసింది. కాబట్టి జీవో 13 జారీ చేస్తున్నారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా 14 రోజుల పాటు అధిక ధరలకు అమ్ముకుందుకు వీలుగా మెమో జారీ చేసిందన్నారు. ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. బాలకృష్ణ ప్రస్తుతం ముఖ్యమంత్రి బావమరిది గారు కాబట్టి, అలాగే రామ్ చరణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్న కొడుకు కాబట్టి ఈ కారణం వల్లే అధిక ధరలకు వసూళ్లకు అనుమతించిందని, ప్రభుత్వాలు అనుమతించాయని, గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి వెళ్ళొస్తూ 2 అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి ప్రీమియం షోలు కూడా రద్దు చేయాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ అధిక ధరలను 14 రోజులు కాదు 10 రోజుల వరకే పరిమితం చేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. కాబట్టి ఒక రకంగా చూస్తే 4 రోజుల కలెక్షన్లో పోయినట్టే. కాబట్టి గేమ్ చేంజర్, డాకు మహారాజ్ రెండింటికి గట్టి షాకే తగిలిందని చెప్పాలి. ఇది జరిగినటువంటి విషయం. చూస్తున్న మీరందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే గేమ్ చేంజర్ కానీ, డాకు మహారాజ్ కానీ, ఏ సినిమా అయినా కానీ ఏంటి 15 రోజులు 20 రోజులు అధిక ధరలకు టిక్కెట్లు అమ్ముకుంటామన్నది ఎంతవరకు సమంజసం? అర్థమైంది కదండి. తర్వాత ఈ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, ఈ చెత్తా చెదారం ఇవన్నీ కూడా అవసరమా? సినిమా ప్లే చేస్తే సరిపోతుంది కదా, సినిమాకి వెళ్ళి వాళ్ళు చూసి వస్తారు కదా. వీటి వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి కదా. వీటిపైన మీ అమూల్యమైన అభిప్రాయం నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవ్వాలి కాబట్టి. అందువల్ల నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మర్చిపోతే కొత్తగా మన ఛానల్ చూస్తే కదా పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.